నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రాజేష్ లోకప్ డెత్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజేష్ మృతి కేసులో విచారణ నత్తనడకన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్పీ రవి పరిధిలోకి ఈ కేసు వచ్చి 2 నెలలు దాటినా ఎలాంటి పురోగతి లేకుండా జాప్యం చేస్తున్నారని విమర్శించారు. జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకే రీపోస్ట్ మార్టం జరిగిందని గుర్తు చేస్తూ బాధ్యులైన ఎస్ఐలపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదయ్యాయని స్పష్టం చేశారు. లాకప్ డెత్ గురైన కర్ల రాజేష్ కేసు విచారణ నత్తనడక నడుస్తుంది. అది వేగవంతం చేయాలని మేము మరొకసారి విచారణాధికారి అయిన డిఎస్పీ రవి గారిని, జిల్లా ఎస్పీ గారిని మరొకసారి ఇవాళ కలవడం జరిగింది. కర్ల రాజేష్ లాకప్ డెత్ కేసు విచారణలో జాప్యం జరుగుతుంది అనడానికి, నత్తనడక నడుస్తుంది అనడానికి ప్రధాన సాక్ష్యం డిఎస్పీ నల్గొండ డిఎస్పీ రవి గారి పరిధిలోకి వచ్చి 2 నెలలు దాటింది. 2 నెలలలో కేసు విచారణ పురోగతి స్పష్టంగా ఎక్కడ కనిపించట్లేదు. ఏదన్నా ఒకటి కనిపించింది అంటే అది కేవలం రీపోస్ట్ మార్టం మాత్రమే. ఆ రీపోస్ట్ మార్టం కూడా జాతీయ ఎస్సీ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు, కమిషన్ ఒత్తిడి మేరకే ఆ కదిలికొచ్చింది, రీపోస్ట్ మార్టం జరిగింది. ఇప్పుడు రీపోస్ట్ మార్టంకి సంబంధించిన నివేదిక, ఎఫ్ఎస్ఎల్ నివేదిక, అది వారంకి వస్తుందా, 10 రోజులకు వస్తుందా, నెల రోజులకు వస్తుందా అనేది అది వేరు విషయం. అది పెండింగ్ సంబంధించిన అంశం. రిపోర్ట్ రానంత వరకు రిపోర్ట్ పెండింగ్ అంశం. కానీ విచారణ అధికారి డిఎస్పీ ఎస్ఐ మీద అక్రమ నిర్బంధం, సిఐ మీద అక్రమ నిర్బంధం, మానసిక శారీరక చిత్రహింసలకు సంబంధించిన కేసు నమోదైంది. చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి గారి మీద, కోదాడ రూరల్ సిఐ నాటి సిఐ ప్రతాప్ లింగం గారి మీద, అదర్స్ మీద ఈ 2 సెక్షన్లతో పాటు ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. కాబట్టిగానే డిఎస్పీ పరిధి అధికారి విచారణ చేస్తున్నారు. విచారణ ప్రారంభించి విచారణ అధికారిగా బాధ్యతలు చేపట్టి 2 నెలలు గడిచినా కూడా ఇందులో ఏమాత్రం పురోగతి లేకపోవడం వల్లనే ఇంతవరకు చట్టబద్ధమైన చర్యలు ఎస్ఐ మీద, సిఐ మీద, అదర్స్ మీద తీసుకోలే పరిస్థితిలో నెట్టబడ్డాయి.